విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్యాయం చేయడానికి సిద్ధంగా లేము, న్యాయం చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇష్యూ, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, ఈ రైల్వే జోను కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, ఆంధ్ర తెలంగాణకు కూడా ఉంది. కానీ ఇక్కడ మీరు పక్కనున్నటువంటి మనతో పాటు విభజించబడినటువంటి తెలంగాణ ప్రభుత్వం క్వైట్గా ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి, వాటికి కావాల్సినటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు సహకరిస్తూ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ బజార్లు ఎక్కించడం కానీ, పత్రికల్లో రాయించడం కానీ, ఇటువంటి తప్పుడు రాతలు రాయించుకునేటువంటి పరిస్థితి కానీ వాళ్ళు చేయట్లా. ఇది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నిన్న ఒంగోలులో మధ్య ధర్మదీక్ష చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఒంగోలు వెళ్ళటానికి, ఒంగోలు ప్రజలకి మొహం చూపించడానికి మీకు సిగ్గు అనిపించలేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే చాలా వరకు పూర్తయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని ఈ 4 సంవత్సరాల్లో మీరు పూర్తి చేయగలిగారా? పూర్తి చేశానని చెప్పడానికి వెళ్ళారా? అలాగే 2015లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒంగోలుకి, చిత్తూరుకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తే ఇప్పటికి 4 సార్లు రిమైండర్స్ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఒంగోలుని, రాయలసీమని గాలికి వదిలేసి ఏ మొహం పెట్టుకొని మీరు ఒంగోలులో ప్రభుత్వ ఖర్చుతో ధర్మదీక్ష చేశారు అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చాలా ఎక్కువగా మాట్లాడినారు ఒంగోలులో. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆయనకు మానసిక పరిస్థితి బాగలేదు, అపరిచితుల్లాగా ఉన్నాడు, ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అని 2014లో అధికారం అప్పచెప్పినా ఆయన అనుభవాన్ని రంగరించి రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికే ఆయన అనుభవం అంతా కూడా చూపించినాడు తప్ప మీకు ఏం పరిణితి ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 2014 ఏప్రిల్ 29 మనకు ప్రత్యేక హోదా కావాలి. 2015 ఆగస్టు 25 ప్రత్యేక హోదా సంజీవిని కాదు. 2016 మే 17 హోదాతో ఏమొస్తుంది? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 2016 సెప్టెంబర్ 15 హోదాతో పరిశ్రమలు రావు, పారిశ్రామిక రాయితీలకి హోదాకు సంబంధం లేదు. 2017 ఫిబ్రవరి 3 హోదా వేస్ట్, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. 2018 మార్చి 2 రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడూ అనలేదు. 2018 మార్చి 10 కేంద్రంపై వైఎస్ఆర్సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వం. 2018 మార్చి 15 వైఎస్ఆర్సీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తాం. 2018 మార్చి 16 వైఎస్ఆర్సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వం, మేమే అవిశ్వాసం పెడతాం. 2018 మే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 2018 జూలై 25 ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. మరి నీకు ఏ పరిణితి ఉంది అని చెప్పేసి అనుకోవాలి? ఈ 4 సంవత్సరాల్లో నీ పరిణితి ఏంటి? ఇదా నీ పరిణతి? మరి ప్రధానమంత్రి గారు నీ పరిణితి గురించి పార్లమెంట్లో మాట్లాడారు అని అంటే తప్పేంటి అని చెప్పేసి నన్ను అడుగుతా ఉన్నా. నీకేదో పెద్ద అనుభవం ఉంది, అంతకుముందు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు అధికారం అప్పచెబితే ఇదా నువ్వు మాట్లాడేది? పరిపక్వత లేనిది నాకా మీకా తేల్చుకుందాం రండి.
ఏం తేల్చుకుంటారండి? ఇదిగో ఆయన ఎందుకు, నేనే తేల్చుకుంటాను నీతో రమ్మని అడుగుతున్నా. ఆయన దాకా అవసరంలా. మీ పరిపక్వత ఏంటో ఇక్కడ నేనే చెప్తున్నా. ప్రధానమంత్రి గారి దాకా అవసరంలా నీ స్థాయికి. మీరు అపరిచితుల్లాగా రోజుకు ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడుతూ ప్రధానమంత్రి గారిని గురించి కామెంట్ చేసేటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మొహాన పడుతుంది తప్ప మీరు ప్రధానమంత్రిని విమర్శించేటువంటి స్థాయి మీది కాదు అని చెప్పేసి నేను సందర్భంగా చెబుతున్నా. ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నా, ఇక దీంట్లో మళ్ళీ రాయటం మర్చిపోయారు. 2017 సెప్టెంబర్ ఎన్డీఏ మీటింగ్ రోజున చంద్రబాబు నాయుడు గారే రిజల్యూషన్ పాస్ చేసినారు, రిజల్యూషన్ పెట్టినారు. 2019లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూసే వరకు నిద్రపోను అనేటువంటి మాట. మరి ఇవాళ మీరు తేల్చుకుందాం రండి అనేటువంటి పరిస్థితికి మరి మీరు మాట్లాడుతుంటే మీ పరిణితి ఎంత, మీ అనుభవం ఏంటి? ఇదా మీ పరిణితి, ఇదా మీ అనుభవం? ప్రధానమంత్రి గారిని గురించి కామెంట్ చేసేటువంటి స్థాయి మీకుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా ప్రపంచంలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్ళినటువంటి మీరు అవినీతి రహిత పరిపాలన ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి మీద ఏం మాట్లాడినా కూడా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయంకి వచ్చేటప్పటికి బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీ మీద చూపించండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, లేకపోతే జైల్లో పెడుతున్నారు పెట్టండి, సిద్ధంగా ఉన్నాం జైలుకి వెళ్ళటానికి, లేకపోతే ప్రభుత్వం తరపున మీరు కక్ష సాధింపు చర్యలు మా మీద దాడులు చేస్తున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు. కానీ హిందుత్వం మీద ఎందుకండి మీకు కోపం అని నేను అడుగుతున్నాను. నిన్న శివస్వామిని అవమానకరంగా మీరు, మీ ప్రభుత్వం, మీ పోలీసులు చేసినటువంటి చర్యలకి మేము ఖండిస్తున్నాం. ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇంతకు ముందే మేము కూడా చెప్పాం, తిరుపతి ఇష్యూలో అనేక అనుమానాలు వస్తున్నాయి. తిరుపతి పాలక మండలి అనేటువంటిది ఇట్ ఇస్ అన్ అటానమస్ బాడీ.